సాలూరు గిరిజన నియోజకవర్గంలో గెలుపోటములపై అధికార ప్రతిపక్ష పార్టీలు క్లారిటీ లేక అల్లాడుతున్నాయి. కంచుకోటగా మార్చుకున్న నియోజకవర్గాన్ని 2019 ఎన్నికల్లోనైనా తిరిగి సాధించాలని టీడీపీ, కాదు ఎలాగైనా నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్సీపీ పట్టుదలగా ఉన్నాయి. అధికార పార్టీని అంతర్గత కుమ్ములాటల ఒత్తిడికి గురి చేస్తుండగా విపక్షాన్ని నెరవేర్చలేకపోయిన ఎన్నికల హామీలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తంగా రెండు పక్షాలని రాజకీయ సమస్యలు వేధిస్తుండటంతో సాలూరు గిరిజనులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ నెలకొంది. సాలూరు సెగ్మెంట్లో అధికార పార్టీ హవా కనిపిస్తుందా? సానుభూతి ఓట్లలో మళ్లీ విపక్షమై సీటు నిలబెట్టుకుంటుందా? సమస్యలతో సావాసం చేస్తున్న సాలూరు ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది? 1951లో ఏర్పాటైన సాలూరు నియోజకవర్గంలో 2014 వరకు మొత్తం 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అత్యధికంగా 4 సార్లు టీడీపీ, 3 సార్లు కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 2 సార్లు సిపిఐ అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా సాలూరు సెగ్మెంట్కు ప్రాతినిధ్యం వహించారు. ఎస్టీ రిజర్వ్ అయిన సాలూరు నియోజకవర్గం 4 మండలాల పరిధిలో విస్తరించి ఉంది. సాలూరు, పాచిపెంట, మెంటాడతో పాటు సాలూరు పురపాలక సంఘానికి చెందిన 29 వార్డులు సైతం ఈ సెగ్మెంట్లోనే ఉన్నాయి. నియోజకవర్గంలో అత్యధికంగా 45,000 గిరిజన ఓట్లు ఉన్నాయి. ఓట్ల పరంగా 2వ స్థానంలో కాపులు, కొప్పుల వెలమలు ఉన్నారు. సాలూరు నియోజకవర్గంలో 1951 నుంచి 1983 వరకు కాంగ్రెస్, వామపక్షాల ఆధిపత్యం నెలకొనగా 1983 నుంచి టీడీపీ హవా మొదలైంది. 1983 నుంచి 89 వరకు బోయిన రాజయ్య 2 సార్లు, 1994 నుంచి 2009 మధ్య రాజేంద్ర ప్రతాప్ దంజ్ దేవ్ 3 పర్యాయాలు టీడీపీ జెండా నియోజకవర్గంలో ఎగిరేలా చేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పిడికా రాజన్న దొర 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 2సారి ఎమ్మెల్యే అయ్యారు. రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ ధీమాగా ఉంది. కంచుకోటలో ఎలాగైనా పాగా వెయ్యాలని చూస్తోంది. అయితే సాలూరు నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న అంతర్గత పోరు క్యాడర్ ఆశల్ని నెరవేరుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్ బంజుదేవ్ ప్రస్తుతం నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి సాలూరును కంచుకోటలా మార్చుకున్న టీడీపీ చిన్న చిన్న పొరపాట్ల కారణంగానే దశాబ్ద కాలంగా సాలూరును కోల్పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బంజుదేవ్ కుల వివాదం గడిచిన ప్రతి ఎన్నికల్లోనూ అజెండా కావటం పార్టీకి ప్రతికూలంగా మారుతూ వచ్చింది అనే వాదన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సాలూరు టీడీపీ అభ్యర్థిగా ఈసారి ఎవరికి అవకాశం వస్తుంది అన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకురాలిగా ఉన్న మరో నేత గుమ్మడి సంధ్యారాణి. ప్రతిసారి ఇక్కడి నుంచి సీటు ఆశించటం, ఆఖరి నిమిషం వరకు క్లారిటీ లేకపోవటంతో పార్టీ శ్రేణులు ప్రచారంలో వెనకబడుతున్నాయనే వాదన ఉంది. బంజుదేవ్, సంధ్యారాణిల మధ్య వర్గపోరు ఎంతో కాలంగా కొనసాగుతూనే ఉంది. అంతిమంగా టీడీపీ నష్టపోతున్నా అభ్యర్థులు మాత్రం లైట్ తీసుకోవటం గమనార్హం. సాలూరు నియోజకవర్గం మొత్తం సంధ్యారాణి వస్తుంది. బొంజిదేవికి ఇస్తే ₹4 కనపడవు. అది అంతే. మరి నా బొంజిదేవి గురించి ఇక్కడ సాలూరు నియోజకవర్గంలో బొంజిదేవు రాడు. ఆయన ఏం చేయలేడు, చేసాడని కాదు. ఆయన ఏడు చేసాడు ఊరికి. ఆయన బొంజిదేవి ఏమి చేయలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు. ఆయన కూడా అసలు ఎప్పుడు కనపడలేదు. మా ఊరికి అసలు రానిదా. ఎప్పుడో ఏదైనా ఆయన కావాలి, ఏదైనా ఉంటే వస్తారు, లేకపోతే లేదు. సంధ్యారాణి గారు అయితే పర్వాలేదండి. ఆమె మంచి వ్యక్తిగతంగా మంచి మనిషి. మేము ఇక్కడ రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, బొంజిదేవి గారు ఉన్నారు, సంధ్యారాణి గారు ఉన్నారు ఎమ్మెల్సీగా. మాకు ఇష్టమైన ఎత్తి సంధ్యారాణి గారు. ఆయన నిలబెడితే, ఎమ్మెల్యేకి నిలబెడితే ఆవిడ కోటేస్తాం. లేకపోతే మన ఎవరైతే రాజేందర్ గారు అయితే రాజేందర్ గారికి వేస్తాం ఓటు. ఎవరైనా వీళ్ళిద్దరు ఎవరైనా మాకు ఎగ్రే.
మా కుర్రోళ్ళు ఏంటంటే మా యూత్ అందరూ కలిపి మా వెనక్కున్నోళ్ళు మేమంతా సాయం చేయడానికి సంజయ్ రాణి గారికి అయితే హెల్ప్ చేస్తాం. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీలో ఈ వర్గపోరు తప్పేలా లేదు. నియోజకవర్గం ఇన్ఛార్జిగా బంజదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతూ ఉండగా, ఇదే పార్టీ నుంచి ప్రస్తుత అరకు పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కూడా సాలూరు అసెంబ్లీ నుంచే పోటీకి సిద్ధమంటున్నారు. వీరికి తోడు ప్రస్తుత జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి సైతం సాలూరుపైనే కన్నేశారు. సాలూరు టీడీపీలో త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తుందో అర్థం కాని దుస్థితి. టికెట్ కోసం అంటే పోటీలు సహజం. అడిగారు, ఒక పక్క సంజయ్ రాణి గారు అడిగారు, నేను అసలు అడిగాను మొదటి నుంచి. నేను అలాగే పార్టీ నాకు అవకాశం ఉంది. అలాగే స్వాతి రాణి గారు కూడా ప్రయత్నం చేశారు, కానీ ఆవిడ అప్లికేషన్ పెట్టడం అడగడం జరగలేదు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 6 months బిఫోర్ అక్టోబర్ 9వ తారీఖునే మా నియోజకవర్గం సంబంధించి సుమారు 160-170 మందిని, అంటే సర్పంచ్ క్యాడర్ నుంచి విఐపి క్యాడర్ని పిలిచి సీఎం గారు కూర్చొని 1-to-1 రివ్యూ చేయించి నాకు ఆనందబాబు గారు, అలాగే గోవిందరావు, గోవిందరావు వీళ్ళందరూ కూర్చొని చేసి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను బేస్ చేసుకుని నాకు సంజయ్ రాణికి లావటి పిలిచి, సంజయ్ రాణి నేను బంజదేవ్ టికెట్ ఇస్తున్నాను, నువ్వు కష్టపడితే గెలిపించగరా, నీకు నేను కంటిన్యూ చేస్తాను, మీ ఇద్దరు గెలుచుకొస్తేనే నా మొహం చూడడానికి కూడా సీరియస్ చెప్పడం జరిగింది. ఆ రోజు కానీ చేసుకుంటాం. ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మాత్రం టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు. చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టీడీపీలో టికెట్ రాకపోతే పార్టీ మారుతారంటూ తనపై వస్తున్న ఆరోపణల్ని సైతం ఖండిస్తున్నారు. 2019 అనే కాదండి, ఇక్కడ సాలూరు నియోజకవర్గంలో, ఇది సాలూరు నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ పరిస్థితి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా 2019లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందండి. ముఖ్యంగా రాష్ట్రంలో అయితే అధికారంలోకి వస్తుందండి. సాలూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా 2019 ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామండి ఖచ్చితంగా. ఎస్టీ అన్న ప్రతి ఒక్కరు కూడా సాలూరు నియోజకవర్గంలో టికెట్ ఆశించే వాళ్ళే. అయితే చంద్రబాబు నాయుడు గారికి తెలుసండి, ఆయన చాలా తెలివైన వాళ్ళు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరెక్కడ కష్టపడి పనిచేస్తే వాళ్ళకి టికెట్ వస్తుందండి, వాళ్ళని ఖచ్చితంగా గెలిపిస్తామండి. టికెట్ నాకు వస్తే నేను ఖచ్చితంగా గెలుస్తానండి. నాకు కాకుండా ఇంక ఎవరికి వచ్చినా టికెట్ మేము గెలిపిస్తామని అది ఖచ్చితంగా మేము చెప్పగలమండి. చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాయండి. మాకు చంద్రబాబు నాయుడు కావాలనుకున్నాము. ఎందుకు అంటే మాకు కొంచెం ఊర్లోనే మంచి పనులు చేస్తున్నారు. ఇంట్లో నీరు సౌకర్యం లేదు, నీరు సౌకర్యం ఇస్తున్నారు, రోడ్లు ఇస్తున్నారు, అవసరం కావాలంటే అవసరంకి డబ్బులు ఎక్కువ ఇచ్చారు. అందుకని ఆయన కావాలనుకుంటున్నాము. ఉపాధి డబ్బులు కూడా బాగా వస్తున్నాయండి. రాయిందా మా ఊరిలో చేయండి, చాలా సార్లు చేస్తున్నారు, కానీ మా ఊర్లో మన పక్క ఊరు గ్రామం కానీ మా ఆయన మాకు చేయలేదు. చంద్రబాబు నాయుడుకే అతనికి వేస్తాను. అతను అన్ని సౌకర్యాలు పెడుతున్నారమ్మా. పసుపు కుంకల డబ్బులు ఇచ్చారు, అప్పులు ఇచ్చారు, లోన్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అతనే ఇచ్చారా, అతనికి వేస్తాము. ఎవరొద్దు, అతనికి వేస్తాము. మా మహిళలందరూ అతనికి వేస్తాం అనేసి చెప్పుకున్నాము. మాకు చంద్రబాబు నాయుడు అన్ని సంక్షేమ మంచిగా చేస్తాడు. రైతుకి కావలసిన వాళ్ళు ఇస్తాడు. ఏటి కావాలంటే అదే సాకలకి ఇస్త్రీ పెట్టలని, మంగళ షాపులని, అదే రైతు గోశాలని ఎన్నో కొంచెం మంచి పరికరాలే చేస్తాడు. అందుగురుండి ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు మాకు కావాలి. ఎందుకంటే సమర్థత్వం అన్ని ఉన్న కానీ ఆయన ఉంటేనే మాకు అన్ని అనుకూలంగా ఉంటామని మేము చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటాం. మరి ఇంకా పసుపు కుంకుమ డబ్బులు మాకు చాలా బాగా ఇచ్చారు కదా, మాకు ఆడవాళ్ళకి ఇంక ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా, అతను తప్ప. అందుకోసం మాకు అతను గెలాలని ఉంది. బంజదేవ్ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చేస్తారు, ముందు చేసిన అతనే కదా. ఇప్పుడు ఎప్పుడో వచ్చాక చేస్తాడు, ఇప్పుడు ముందు మాకు ఇచ్చిన అతనే కదా. చాలా బాగా అందరినీ బాగా సౌకర్యంగా చూశారు. 2019 ఎన్నికల్లో ప్రస్తుతానికైతే మరి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ అన్ని విషయాలు రాజధాని కట్టడం అన్ని కూడా శంకుస్థాపన చేసి స్టార్ట్ చేశారు. మళ్ళీ కొత్తగా జగన్ వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకరు చేసిన పని ఇంకొకరు నచ్చదు కనుక ఇబ్బంది అవుతుంది. సాలూరు నియోజకవర్గం పరిధిలోని మక్కువ మండలం గిరిజనుల అడ్డ. నాగరికతకు దూరంగా ఉన్న ప్రజలే ఇక్కడ ఎక్కువగా తారసపడతారు. పోడు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. మరికొందరు క్వారీ కార్మికులుగా, జూట్ మిల్లు కార్మికులుగా బ్రతుకు బండి లాగిస్తున్నారు. వందలాది మందికి ఉపాధినిస్తున్న జూట్ మిల్ ఎప్పుడు తెరుస్తారో,
ఎప్పుడు మూసేస్తారో తెలియక ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పిడిక రాజన్న దొర అభివృద్ధి పనులపై దృష్టి పెట్టినా 2014లో టీడీపీ అధికారంలోకి రావటంతో అభివృద్ధి కార్యక్రమాలు సరిగ్గా చేయించలేకపోతున్నారని రాజన్న దొర వాపోతున్నారు. అభివృద్ధి నిధుల మంజూరు కోసం ఎన్నిసార్లు లేఖలు పంపినా ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి స్పందన లేదంటూ తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేను గతంలో 2 సార్లు ఎమ్మెల్యేని, ఇది 3వసారి ఎమ్మెల్యే. అదే గతంలో నేను ప్రజలకు ఏ విధంగా పనిచేసినా ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కొన్ని పనులు నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్క పైసా కూడా చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ మోడీ గారిని చెప్తున్నారు, ఈ రాష్ట్రం భారతదేశంలో లేదా, నాకెందుకు డబ్బులు ఇవ్వడం లేదని. నేను అదే చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, ఈ నియోజకవర్గం మీ రాష్ట్రంలో లేదా, మాకెందుకు మా ద్వారా మీరు డబ్బులు ఇవ్వడం లేదు, మేము అడిగిన వినతి పత్రాలు ఎందుకు మీరు స్వీకరించిన ఎందుకు మంజూరు చేయడం లేదని. అంటే ఇవన్నీ ప్రజా వ్యతిరేక చర్యల కింద వస్తున్నాయలేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా నేను గతంలో తీసుకొచ్చిన పెద్ద వర్కులు కూడా ఈ రోజు ఇంకా జరుగుతున్నాయి. ఈ రోజు మనం ఇక్కడ చూస్తున్న పాంచాలి గురినాటిపేట బ్రిడ్జి ఈ రోజుకి ఆ రోజు నేను తీసుకొచ్చింది. మన నెల ప్రారంభించారు జీటీపేటల బ్రిడ్జి. ఒకప్పుడు నేను 2011 నుంచి తీసుకొచ్చింది బ్రిడ్జి అని, కాస్త అమౌంట్ ఎక్కువ పెంచుకున్నారంతే. ఈ విధంగా నేను తీసుకొచ్చిన వర్కులన్నీ చూపిస్తున్నారు. లేదు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కనీస నియోజకవర్గానికి తక్కువ 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు మేమైతే ఎక్కువ వేసి ఇచ్చాము. ఎంతైతే అంత ఇవ్వగలిగితే అంతమంది ముఖ్యమంత్రి గారికి స్వయంగా వెళ్ళి మేము ఈ రోజు ఏదైతే కోర్టు బిల్ పెట్టారో హైకోర్టు, ఆ బిల్లు కూడా ముఖ్యమంత్రి గారికి కలిసాం. అంటే అప్పటి నుంచి మరి ఒక్క పైసా కూడా నేను మంజూరు చేయలేదు. నేను ఇందాక మీకు చెప్పేటట్టు గతంలో నేను తీసుకొచ్చినవే ఇంకా లేకుండా ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి నిధులు ఇస్తుంది. ఆ గ్రామీణ ఉపాధి నిధులతోనే ఇక్కడ సీసీ రోడ్లు కానీ గ్రావెల్ రోడ్లు కానీ జరుగుతున్నాయి. మా నియోజకవర్గంలో వైఎస్ఆర్ అండి రాజేందర్ గారికి వ్యక్తిగతంగా మంచి అతను అయినా హెల్పింగ్ నేచర్ ఉంది. ఏం చేశారంటే అవి కొద్దిగా కాకుండా మా అన్నయ్యలకి వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ. మేము పెద్దగా ఆయన వ్యక్తిగతంగా వెళ్ళాం 2-3 సార్లు మాట్లాడాం. వ్యక్తిగతంగా ఏదైనా ప్రజలకి న్యాయం చేయడానికి చూస్తారు 100%. మంచి అతను. టీడీపీ అంటే మరి మనకు నచ్చంది అది మరి చెప్పకూడదు దాని గురించి. టీడీపీలో మరి ఆయన క్యాండిడేటే కరెక్ట్ కాదు కదా, ఆయన క్యాండిడేట్ ఎస్టీ ఇది కాదు కదా. ఆయన బంజిదేవ్ గారు ఎప్పుడు కూడా సర్టిఫికేట్ సృష్టించుకుని వచ్చిందే కదా ఆయన. మరి అది తెలిసింది అందరికీ. అవి కోర్టులకి వెళ్ళి అన్నిటికి వెళ్ళి మరి దాని గురించి అన్ని ఇంప్లిమెంట్ చెప్పకూడదు. ఆవిడ పర్లేదు, ఆవిడ ఇటు వస్తే ఆవిడే విన్ అవుద్ది. వైఎస్ఆర్కి మేము వేస్తాం. వ్యక్తిగతంగా రాజేందర్ మంచి అతను, ఆయన ఏదైనా జనాలకు న్యాయం చేస్తారు. మాది సాలూరు అండి. నా పేరు రామకృష్ణ. మేము ఇక్కడ రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, బొంజిదేవ్ గారు ఉన్నారు, సంజయ్ రాణి గారు ఉన్నారు ఎమ్మెల్సీగా. మాకు ఇష్టమైన ఎత్తి సంజయ్ రాణి గారు. ఆయన నిలబెడితే ఎమ్మెల్యేకి నిలబెడితే ఆవిడ కోటేస్తాం. లేకపోతే మన ఎవరైతే రాజేందర్ గారు అయితే రాజేందర్ గారికి వేస్తాం ఓటు. ఎవరైనా వీళ్ళిద్దరు ఎవరైనా మాకు ఎగ్రే. మా కుర్రోళ్ళు అయితే మా యూత్ అందరూ కలిపి మా వెనక్కున్నోళ్ళు మేమంతా సాయం చేయడానికి సంజయ్ రాణి గారికి అయితే హెల్ప్ చేస్తాం, లేదంటే రాజేందర్ గారికి ఓటేస్తాం. విపక్ష ఎమ్మెల్యే తమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో సమస్యలు వినే దిక్కులేదని సాలూరు ఓటర్లు వాపోతున్నారు. మాకు రాజశేఖర ఊలేతను రాజేందర్ వచ్చాడు, ఆయన మాకు ఏం మేలు చేయలేదు. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది, మాకు ఊళ్ళు ఏం మేలు చేయలేదు. చేసింది కానీ మనుషులు ఇంప్రూవ్ చేసి చేసింది. అందరికి ఇంటింటికి పిలిచి ఇల్లు ఇచ్చారు, కానీ మాకు ఇప్పుడు ఊర్లు పుట్టడం పెరిగా మాకు ఇల్లు అనేది వాకలేదు. ఏ ప్రభుత్వం కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు. తీరం వచ్చి మా అది సర్వీస్ చేసేసరికి మీకు 3 ఇల్లు వచ్చి చెప్పి సంతాండ్రు. ఎక్కడ కట్టింది 3 ఇల్లు చూపించమనండి. గెలిపించాము. ఆయన ఏం చేయలేదు. మేము వెళ్ళలేదు, అడగలేదు. అది రాలేదు, మేము వెళ్ళలేదు. అది కొన్ని ఇల్లు వచ్చి చేశారంటే ఎవరికి మాకు మేలు చేయలేదు. ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రహదారి సాలూరు పట్టణం మీదుగా పోవటం, భారీ వాహనాల రద్దీ, కాలుష్యం కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా ఈ సమస్యకు పరిష్కారం లేదు. ఇరుకు రోడ్లతోనే తీవ్ర ట్రాఫిక్ జాములు నిత్య కృత్యంగా మారిపోయాయి. హైవే నిర్మాణంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మేధావులు సూచిస్తున్నా ఏ పార్టీ కూడా ఆ వైపుగా దృష్టి సారిస్తున్న దాఖలాలు లేవు. సాలూరులో రైల్వే స్టేషన్ సౌకర్యం ఉన్నా అది బొబ్బిలి వరకే పరిమితం కావటంతో దూర ప్రాంతాలకు వెళ్లటం వ్యయ ప్రయాసలకు దారితీస్తోంది. ఈ రైల్వే మార్గాన్ని మరింత దూరం పెంచాలన్న డిమాండ్కు అతీగతీ లేదు.
సమస్యలమయంగా మారిన సాలూరు నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత పోరుని ఆయుధంగా మార్చుకుని గెలవాలని వైఎస్ఆర్సీపీ వ్యూహం సిద్ధం చేస్తోంది. 5 ఏళ్లుగా విపక్షంలో ఉండి ఏమీ సాధించలేకపోయినా ఆ ప్రతికూలతను టీడీపీ పోరు తీరుస్తుందనే భరోసా కనబరుస్తోంది. జగన్ గారు వస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ప్రదేశ్ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా అన్ని బాగా ఇదవుతాయి. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ అంత ప్రాబ్లం అయిపోతుంది. ప్రజలకి 5 సంవత్సరాల వరకు ఏం లేదు. ఇప్పుడు మాత్రం అన్ని ఇప్పుడు చూపెట్టేద్దాం, అది చేయండి ఇది చేయండి అనేసి అవి ఇచ్చి చేస్తాం. 5 సంవత్సరాలు మాత్రం ఏమి చేయలేదు. ఇదే ఇప్పుడు ఈ ఓట్ల ఎలక్షన్ ముందు ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటాం. జగన్కి ఎందుకా ఒక్కసారి అయినా మరి 5 సంవత్సరాలు చంద్రబాబు వెళ్ళినప్పుడు మరి జగన్కి ఇవ్వాలా లేదా? ఎత్తాండ ఏటి ఇచ్చాడు పెన్షన్ ఎత్తాండ, మరి ఆయన ప్రకటించబట్టే కదా ఈయన ఎత్తాండ. జగన్కి ఎందుకంటే అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇవ్వాలి కాబట్టి జగన్కి ఓటేస్తాం. ఈ 5 సంవత్సరాలు అతను వేయలేడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్కి వేస్తాం అనుకుంటాను. చంద్రబాబు నాయుడు వేయలేరు, తన బెనిఫిట్స్ ఏమో ఇప్పుడు ప్రెజెంట్ అందరికీ చూపించారు కదా. మళ్ళీ ఇప్పుడు జగన్ వస్తే తను ఏమేమి ఇవ్వబోతున్నారో ప్రజలకు కావాలి కదా. తన బెనిఫిట్స్ కావాలి, తెన్నే చూపించాడు. ఇప్పుడైతే జగనే రావాలి. మేమే జగన్ వస్తే అందరు ప్రజలకు మేలు చేస్తారు. మాకైతే ఈ ఊర్లో కార్డు వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలుగా మాకు గవర్నమెంట్ బెనిఫిట్ ఏమీ రాలేదు. అసలు కిలో బియ్యం రూపాయి బియ్యం తప్ప మాకేం లేదు. ఇల్లు కానీ ఉపాధి కానీ ఏం లేదు. ఇక్కడే మాది అదే ఇల్లు, పాత ఇల్లే. ఆ ఇంట్లోనే కారిన వాన వచ్చినా ఏం వచ్చినా అందులోనే ఉంటాం. ఇంతవరకు ఇల్లు అనేది లేదు. ఉపాధి హామీ పథకం అంటూ మాకు ఏం లేదు. సాలూరు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజా సమస్యల్ని గాలికి వదిలేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఓటర్లు చూపించే సానుభూతిపైనే ఆశలు పెట్టుకోగా తెలుగుదేశం పార్టీ వర్గ పోరు నడుమ ఆందోళనలో ఉంది. మూడో పక్షం జనసేన అభ్యర్థి ఎవరో కూడా అర్థం కాని పరిస్థితి. అస్తవ్యస్తంగా ఉన్న సాలూరు రాజకీయాల్ని గాడిలో పెట్టే పార్టీ ఏదో, ఓటర్లు గెలిపించుకునే నేత ఎవరో ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది. విజయనగరం జిల్లా సాలూరు, గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గాల డీటెయిల్ పొలిటికల్ రిపోర్ట్స్ చూసాం. మరిన్ని నియోజకవర్గాల డిపిఆర్లతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు AP 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.